హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకొక ఎపిసోడ్, సో ఫిఫ్త్ వీడియో అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్లో మనం చూసుకున్నట్లయితే పీకేఎల్ సీజన్ 12 ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్లో మాత్రం మనం చూసుకున్నట్లయితే, సో ఇవాళ అయితే మనము సీజన్ 2 ఛాంపియన్స్ ముంబై గురించి అయితే మాట్లాడకపోతున్నాం ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ కొంచెం మంచిగానే పర్ఫామ్ చేసిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయ్యారు. సో ఎలిమినేటర్లోనే ఎలిమినేట్ అయిపోయినా మంచిగానే పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ముంబై చూసుకున్నట్లయితే వాళ్ళ స్క్వాడ్ చూసుకున్న పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. పెద్దగా ఇంక్లూజన్స్ కూడా అయితే ఏం ఫెనామినల్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. సేమ్ టీం అయితే వాళ్ళైతే రిటైన్ అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సెంటర్లో అజిత్ చౌహాన్, మరియు కవర్స్లో పర్వేష్ బెన్స్వాల్ మరియు సునీల్ కుమార్, మరియు ఇన్స్లో అయితే రోహిత్ రాఘవ్, జాఫర్ దానేష్ ఉంటారు ఫ్రెండ్స్. మరియు కార్నర్స్లో లోకేష్ మరియు రింకు ఫ్రెండ్స్. ఇంకా స్ట్రెంగ్త్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ముంబైది వాళ్ళ డిఫెన్స్ వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఒక వెరీ సాలిడ్ డిఫెన్సివ్ యూనిట్ ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే. మరియు ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ సునీల్ కుమార్ ఫ్రెండ్స్. సో ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ టీంకి. ఎందుకంటే నాట్ ఓన్లీ యాజ్ ఏ ప్లేయర్గా బట్ ఆల్సో యాజ్ ఏ కెప్టెన్ కూడా ఫెనామినల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సునీల్ కుమార్. మరియు తనతో పాటు తన పార్ట్నర్ పర్వేష్ బెన్స్వాల్ కూడా. సో వీళ్ళిద్దరు చూడు ఎంత డెడ్లీయో మన అందరికి తెలిసిందే గైస్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కవర్ జోడీస్ ఇన్ పీకేఎల్ హిస్టరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు వీళ్ళకి తోడు రింకు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ రైట్ కార్నర్లో. సో రింకు కూడా ఒక చాలా మంచి డిఫెండర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముంబైకి ఒక బ్యాక్ బోన్గా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ కొన్ని సీజన్స్గా చూసుకున్నట్లయితే రింకుని మనం ఇక్కడ. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ సెన్సేషన్ అజిత్ చౌహాన్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ టీంలో. సో చాలా ఇంప్రెసివ్గా ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అజిత్ చౌహాన్ మాత్రం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళ ఇంకొక యంగ్ సూపర్ స్టార్ జాఫర్ దానేష్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీరిద్దరు అయితే చాలా మంచి రేటింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్ మాత్రం చూసుకున్నట్లయితే. ఇక్కడ డెఫినెట్లీ ఈ ముంబైకి మాత్రం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. మరియు వీక్నెసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో కొంచెం డిఫెన్స్ డిపెండెంట్ టీమ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకవేళ వాళ్ళ డిఫెన్స్ ఫెయిల్ అయితే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చూసినాం వాళ్ళ డిఫెన్స్ ఫెయిల్ అయిన చోట్ల ఓడిపోయారు మ్యాచెస్ వాళ్ళు కూడా అని. సో చాలా క్లోజ్ మ్యాచెస్ కూడా గెలిచారు కాబట్టి సో వాళ్ళ డిఫెన్స్ మంచిగా పర్ఫామ్ చేయడం చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబై ఛాన్సెస్కి చూసుకున్నట్లయితే. మరియు అజిత్ చౌహాన్కి మరియు జాఫర్ దానేష్కి ఎవరికైనా ఇంజరీ అయితే సో వాళ్ళకి పెద్దగా రీప్లేస్మెంట్స్ కూడా అయితే లేరు ఫ్రెండ్స్. ఎవరు నోట్ వర్తీ స్క్వాడ్లో కూడా చూసుకున్నట్లయితే. సో ఇంకొకరిని అయితే తీసుకురావాల్సి వస్తుంది రీప్లేస్మెంట్ ప్లేయర్స్గా. సో వీళ్ళిద్దరిని తప్పిస్తే పెద్దగా చెప్పుకునే దగ్గర రేడర్స్ కూడా అయితే ఎవరు అయితే లేరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జాఫర్ దానేష్ మరియు అజిత్ చౌహాన్ని తప్పిస్తే మాత్రం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో వీళ్ళిద్దరు చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ముంబై ఛాన్సెస్కి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఒక 8/10 అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఈ ముంబై కూడా సేమ్ తెలుగు టైటన్స్కి ఇచ్చిన రేటింగ్ ఇస్తా. సో టీం అయితే బాగుంది ఫ్రెండ్స్. సో కానీ ఎవరైనా సూపర్ స్టార్ అయితే లేరు మాత్రం చూసుకున్నట్లయితే రేటింగ్లో. సో కొంచెం డిఫెన్స్ మీద అయితే ఎక్కువ డిపెండ్ కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అజిత్ చౌహాన్ మరియు జాఫర్ దానేష్ కూడా రేటింగ్లో అయితే ఎక్కువ భారం అయితే మోయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఈ ముంబై కింద కామెంట్స్లో ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching.